అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పట్టణానికి యోజన అధ్యక్షుడిగా చేశారు. నెక్స్ట్ స్టెప్ లో ఒక జిల్లాకి యోజన అధ్యక్షుడిగా చేశారు. మల్టిపుల్ జిల్లాలకి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. మరి ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు అనుకుంటా ఆంజనేయులు గారు చేశారు. మీరు 34 అన్ని సంవత్సరాలు మీరు ఎలా చేశారు? గ్రేట్. చాలా అంత ఏకగ్రీవంగా చేయటం. మరి అక్కడి నుంచి కిరీటం వీరికి దక్కింది. ఏదేమైనప్పటికీ మంచి సన్మానం నేర్చుకున్నారు. సన్మానం అంటే ఒక బాధ్యత. సన్మానం చేస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయని మన మీద. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంజనేయులు గారు చేసినప్పుడు ఒక డిఫరెంట్ ప్రపంచం. ఆ రోజు సాఫీగా, అంటే మేము కూడా చిన్నప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి సమయం. నాకు కూడా నర్సరావుపేటలో చాలా మంది ఫ్రెండ్స్, వైశ్య కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు, ఫర్టిలైజర్స్ చేయటం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు. కిరాణా కొట్లు కానీ, మాకు హోటల్ బిజినెస్ ఉండేది. సో కిరాణా కొట్లకు మేము వెళ్ళేవాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం, సరుకులు కొనుక్కొచ్చేవాళ్ళం, ఇవన్నీ చేసేవాళ్ళం. ఆ రోజు పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి, మాల్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్తే ఒక వ్యక్తి షాపులోకి వెళ్ళి టక్కన వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి, ఒకళ్ళ గురించి ఆగే పరిస్థితి కాదు. ఇంకా ఎక్కువ మంది అయితే షాపులకు కూడా వెళ్ళని పరిస్థితి, అంతా ఆన్లైన్లో కొనుక్కునేటువంటి పరిస్థితి. ఇవన్నీ అవి కాకుండా గవర్నమెంట్స్ మామూలుగా అన్ని సిస్టంలోకి రావటం. ఒకప్పుడు పెద్దగా ట్యాక్సులు కట్టేటువంటి పరిస్థితి లేదు. జిఎస్టీలు కానీ, రెంట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఒక పక్క ఎక్స్పెన్సెస్ పెరగటం, కాంపిటీషన్ పెరగటం, వీటన్నిటితోటి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ స్మాల్ బిజినెస్ పీపుల్ అందరికీ కూడా. అంటే నాకు అర్థమవుతా ఉంది దూరం నుంచి చూస్తుంటే, నేను చిన్న వ్యాపారం చేయకపోయినా కూడా, బట్ బాధలు అనేవి అందరికీ సమానం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అధికారం తీసుకున్నారైతే మీరు మంచి బాధ్యతగా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో అంటే నాకు తెలిసినవి, నేను కనుక మీ పొజిషన్లో ఉంటే మేము కూడా చాలా చేయాలనుకుంటా ఉంటాం. నేను, నజీర్ గారు, మా సమయాభావం వల్ల అన్నీ మేము చేయలేము ఉన్న టైం బట్టి. మీరు స్పెసిఫిక్గా తీసుకొని కొత్త చిన్న చిన్న వ్యాపారాలందరికీ, ఎందుకంటే గవర్నమెంట్ లోన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే బ్యాంకుల వాళ్ళు అంత ఈజీగా ఇవ్వరు. దాన్ని కోఆర్డినేట్ చేసుకోవటం, ఫస్ట్ ఫండమెంటల్గా అవేర్నెస్, ఈ వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పటం, వాటిని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కుదిరితే మీకు సహాయం కావాలంటే ఎమ్మెల్యేలు కానీ మాతోటి కానీ చెప్పి లోన్లు ఇప్పించడం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్లో ఎలా మనం వస్తువులు పెట్టడం, ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఇవంతా ఒక ట్రైనింగ్ లాగా తీసుకోండి. ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. ఇది యాక్చువల్గా తలా మీ ఎంతమంది ఉంటాయో డబ్బులు ఉంటుంది, కానీ దానికి ఒక ఇంటెన్షన్ కావాలి, ఒక ఫెసిలిటీ కావాలి. ఆ ఫెసిలిటీలో ఒక మిషన్ మోడ్ మీద చేయాలి. ఇలాంటి వాళ్ళ ట్రైనర్స్ కానీ తెచ్చుకొని చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎంతో కొంత మనం ఉపయోగపడగలం అనేది నా అభిప్రాయం. అలాంటివన్నీ మీరు చేస్తారని ఆశిస్తూ, దానికి ఏదైనా ఏ అవసరమైతే ప్రభుత్వ పరంగా చేయడానికి మేమందరం ముందుంటామని మీకు ఒకసారి తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు మేము ఈ అధికారం వచ్చిన తర్వాత 2-3 మీటింగులు పెట్టాం. సమాజంలో ఉన్న ఎన్జిఓస్ కానీ, పెద్దలు కానీ, మీరు రండి, మీరు మాతో పాటు మీరు కూడా ఒక చేయందిస్తే అందరం బాగుంటామని. కాంతారావు గారు దానికి రాలేదు. ఆయన బాధ నేను అర్థం చేసుకోగలను. రాజకీయాల్లో ఒక పార్టీతో అసోసియేట్ చేసుకోవటం చాలా ఇబ్బంది. అయినప్పటికీ ఒక సొసైటీలో ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తులు, బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు, మంచి మార్గంలో నడిచేవాళ్ళు చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటారు. నేను కూడా రాజకీయాలంటే 50% జనాభాకి వ్యతిరేకం అయిపోయినట్టే. ఎప్పుడు తిట్లు తిట్టించుకున్నానో 50% తిట్లు తిట్టించుకుంటాం. అయితే బిగ్గర్ పిక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మనం కాంట్రవర్షియల్గా అవ్వాల్సిన అవసరం లేదు దేనికి కూడా. బట్ ముందుకు వచ్చి మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీలాంటి వారిని చూసి మీరు మంచి సక్సెస్ అయ్యారు. 10 మంది యువత అందరూ కూడా ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి మీకు ఎప్పుడు ఇబ్బంది వచ్చే పని మేము ఏది చేయనియో
ఈరోజు ఈ అసోసియేషన్లో ఎక్కువ భాగం వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. మీరు సామాజిక దృక్పథంతో ముందుకు సాగేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా మీరు సమాజ సేవలో ప్రతినిత్యం కూడా అనేక కార్యక్రమాలు మీరందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే సామాజిక దృక్పథంతో ఆలోచనతో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలంటే మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఒక నూతన ఆలోచనలతో ముందుకు సాగితే తప్పకుండా మిగతా వర్గాలకు కూడా న్యాయం చేసేటువంటి దిశగా మనందరం కూడా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అనే ఆలోచనని ఎంఎస్ఎంఈలకు ఇచ్చేటువంటి తోడ్పాటు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు వ్యాపారాలు చేసుకునేటువంటి సామాన్య వర్గాల దగ్గర నుండి వ్యాపారాలు చేసుకునేటువంటి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. మీరందరూ కూడా అవగాహన చేసుకొని దీనికి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక వేదిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి అవసరమైనటువంటి అవగాహన కార్యక్రమాలను తప్పకుండా కేంద్ర మంత్రి వర్యులు సహాయ సహకారాలతో గుంటూరు నగరంలో ప్రతి ఇంటికి కూడా ఒక వ్యాపారస్తుడు తయారయ్యేటువంటి లక్షణ ఒక ఆలోచనతో ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని చెప్పి దానికి ఏల్చూరు వెంకటేశ్వరరావు గారు పూర్తి బాధ్యత ఉందని చెప్పి ఆయన కూడా తెలియజేస్తూ గుంటూరు నగరంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక వ్యాపారస్తుని తయారు చేసుకుని ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి విధంగా అనేక రకాలుగా వ్యాపారాలు మారుతా ఉన్నాయి. మారుతున్నటువంటి వ్యాపారాలని మీరందరూ కూడా ఆలోచించుకొని దానికి తగినట్టుగా మనకు అవసరమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఏల్చూరు వెంకటేశ్వరరావు గారికి అలాగే ఈ రోజు కార్యక్రమం పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.